తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% డీఏ ప్రకటించింది. డీఏ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీపై ప్రతి నెల ప్రభుత్వంపై 3.6 కోట్ల అదనపు భారం పడుతుంది. రైట్గా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% డీఏ ప్రకటించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఆర్టీసీ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డిఏని కొద్దిసేపటి కిందటే ప్రభుత్వం ప్రకటించినది. దీనికి సంబంధించిన వివరాలన్నింటి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2.5% డిఏని అయితే యాడ్ చేస్తున్నట్టు కలుపుతున్నట్టయితే ఇస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి అంటే ఆర్టీసీకి దాదాపుగా 3.6 కోట్ల రూపాయల వరకు కూడా అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగులకైతే తాము ఈ డిఏని ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఉద్యోగుల పైన తీవ్ర పనిభారం పడుతోంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా కూడా ఉద్యోగులైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ డిఏని అయితే ప్రకటించినట్టయితే చెప్పడం జరిగింది. మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం డిఏ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. సిపిఎస్ కి సంబంధించిన మొత్తం ఇంకా ఇవ్వలేదు. అదే సమయంలో ఇంకా పెండింగ్ కి సంబంధించిన డిఏలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా వీళ్ళని త్వరగా క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు రవాణా శాఖ మంత్రికి అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు డిఏ కోసం ఎదురుస్తున్నారు. దాదాపుగా 40,000 మంది కార్మికులకు ఈ డిఏ అనేది రాబోతోంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.